ఎపిసోడ్ అయిపోగానే రివ్యూ చేసి అప్లోడ్ కూడా చేశా. అది ఇప్పటికే నెట్ ప్రాబ్లమ్ ఏమో ఇంకా స్టిల్ అప్లోడ్ అవుతా ఉన్నది. సాటిస్ఫాక్షన్ లేదు నాకు కోపం వస్తూ ఉంది. నేను అందుకే మళ్ళీ చేస్తున్నా వీడియో. ఇది ఎప్పుడు అప్లోడ్ అయినా పర్లేదు, సో లేట్ అవుతుందంటే ఇదే కారణం. ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, 1 by 1 క్లారిటీగా మాట్లాడుకుందాం. చాలా చిరాకు వస్తుంది. అంటే లైక్ నేనేమంటానంటే, మీకు పొలిటికల్ పర్సన్స్ని తీసుకొస్తున్నప్పుడు, మీకు ఒక ఎజెండా ఉన్నప్పుడు, మీకు ఒక భయం ఉన్నప్పుడు, వాళ్ళ జోలికి వెళ్ళడం ఎందుకు లేని అనుకున్నప్పుడు తెచ్చుకోకూడదు. తీసుకొచ్చిన తర్వాత ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. ఓకేనా? అంటే ఆమె మీద ఆడియన్స్లో నెగిటివిటీ ఉంది కాబట్టి ఆమె దగ్గర నా పవర్ లాగేసుకుంటే సరిపోద్ది. ఈ మిగిలిన అన్ని విషయాల్లో ఆమెని మనం సైడ్ ట్రాక్ చేసేయచ్చు. అప్పుడు ఆడియన్స్ దృష్టిలో కూడా మనం ఆ తోపురం ఆమె దగ్గరే పవర్ లాగేసుకున్నాం అని అనిపించుకోవడానికే. చాలా కోపం వస్తుంది. కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ విషయంలో కళ్యాణ్ అనే పర్టికులర్ పర్సన్ని పిలిచి లోపలికి అమ్మాయిలు పిచ్చోడా అని అన్నందుకే లోపలికి పిలిచారు. రమ్యాని కూడా పిలిచారు, కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు, మాట్లాడారు. మరి అదే ఆ డిస్కషన్లో ఇంకొంచెం ముందుకెళ్తే, ఒక్క సెకండ్ కూడా పట్టదు, ముందుకెళ్తే అసలు ప్రొఫెషన్ ఏంటి, అలా అమ్మాయిలతో అట్లా బిహేవ్ చేయడం ఏంటి, ఆ ప్రొఫెషన్ తగ్గట్టు ఉంటున్నాడా అనేది కదా మాధురి గారు. సో మాధురి గారు కూడా మరి కన్ఫెషన్ రూమ్లోకి పిలవాలి కదా, కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మాట్లాడాలి కదా. ఆమెను మళ్ళీ ఎందుకు పిలవలేదు కన్ఫెషన్ రూమ్లోకి? అంటే ఆమె అనింది అంటే అందరి ముందు ఆమెను తప్పుగా పోర్ట్రే చేయడం మీకు ఇష్టం లేదా? లేకుంటే కళ్యాణ్ ముందు ఆమె నిలబెట్టి, సో కళ్యాణ్ ముందు ఆమె అంటే నచ్చట్లేదా? లేకుంటే కళ్యాణ్ ఆమెకు సారీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆమె ఆల్రెడీ ముందే చెప్పింది కదా, సో నాకు కమాండ్ చేయడం తప్పితే నాకు రిక్వెస్ట్ చేయడం తెలియదు కదా సార్ అని చెప్పింది, ఆల్రెడీ హింట్ ఇచ్చింది కాబట్టి భయపడ్డారు అక్కడ. ఏ పాయింట్లో ఎందుకు పిలవలేదు ఆ అమ్మాయిని, మాధురి గారిని ఎందుకు పిలవలేదు లోపలికి? అతన్ని ఏదైతే అసాసినేట్ చేసిందో, క్యారెక్టర్ అసాసినేట్ రమ్య, దానికంటే పెద్ద మాట కదా ప్రొఫెషన్ గురించి మాట్లాడడం. ప్రొఫెషన్ గురించి తీసిందనే కదా ఈరోజు ఇంత చర్చ పెట్టింది మీరు, లేకుంటే పెట్టేవాళ్ళు కదా. ఆమె ప్రొఫెషన్ గురించి మాట్లాడేసరికి ఇది ఎటో వెళ్ళిపోతుంది ఏమోనన్న భయంతోనే కదా మీరు టాపిక్ తీసుకొచ్చింది. లేకుంటే మీరు అంటే రమ్య చెప్పిందాక మీరు నోటీస్ చేయలేదా 5 వారాల నుంచి? మరి ఏం చేస్తున్నారు మీరు? మీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? బిగ్ బాస్ టీమ్ అవ్వచ్చు, హోస్ట్ గారు అవ్వచ్చు, మీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు కదా, మీకు తెలుసు కదా. మీరు అయినా కానీ కామ్ ఉన్నారు కదా. రమ్య చెప్పిందని చేశారా? కాదు కదా, ప్రొఫెషన్ తీసుకొచ్చిందని. మరి ఆ సారీ చెప్పించాలి కదా. ఆ అమ్మాయి కళ్యాణ్ గురించి మాట్లాడిన దానికంటే కళ్యాణ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడింది కదా ఇంపార్టెంట్ అక్కడ. సో మరి తనకు సారీ చెప్పాలి కదా. మాధురి గారిని పిలిపించి సారీ చెప్పించాలి కదా. మీకు ఏదైనా మాధురి గారు ఉంటే తననండి, తన ప్రొఫెషన్ గురించి మాట్లాడకండి. సో మనం వేరే వాళ్ళ ప్రొఫెషన్ గురించి మాట్లాడే రైట్స్ మనకు లేవని చెప్పాలి కదా. నార్మల్గా అక్కడ ఎవరైనా చెప్పులు కుట్టుకునే వాళ్ళు లోపలికి వెళ్తే చెప్పులు కుట్టుకునేవాడు అంటే మాత్రం ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. 7th సీజన్లో ఒక పర్టికులర్ పర్సన్ లోపలికి పంపించారు, అమ్మో ఏమన్నా అంటే అయ్యా జై జవాన్ అన్నారు, మరి ఇక్కడ జై కిసాన్ అన్నారు, ఇప్పుడు జై జవాన్ కదా. మరి జై జవాన్కి పరిస్థితి ఏంటి? సారీ చెప్పించాలి కదా మాధురి గారి చేత ప్రొఫెషన్ గురించి. ఉండదు అమ్మా, పొలిటికల్ భయం, వణుకు. దాని తర్వాత ఎందుకు మళ్ళీ తనుజ గారిని ఒక్కదాన్ని లోపలికి పంపించారు? తనుజ గారితో మాధురి గారు వెళ్ళాలి కదా. మాధురి గారు అంటే ఏంటి, తోప తురుమ? ఎందుకు ఆ మాత్రం తీసుకురాకూడదు కంటెస్టెంట్ని లోపలికి? అంత భయం ఉన్నప్పుడు, పొలిటికల్ పర్సన్స్ తీసుకొచ్చి ఏమన్నా అంటారేమన్నా భయం ఉన్నప్పుడు తీసుకురాకూడదు. మాధురి గారిని కూడా లోపలికి పంపించాలి. 2 చేతులు కలిస్తే చప్పట్లు మోగుతాయి, సో 2 చేతులు కలవకుండా చప్పట్లు మోగవు కదా అని చెప్పింది కదా. మరి ఆ చప్పట్లు ఎందుకు మోగాల్సి వచ్చిందో, ఈ అమ్మాయి ఏం తప్పు చేసిందో, ఈ అమ్మాయి కళ్యాణ్కి ఏం లీనియన్స్ ఇచ్చిందో, ఈ అమ్మాయి కళ్యాణ్ మీద ఎలా పడిపోయిందో మీద, సో కళ్యాణ్కి ఈ అమ్మాయి ఏమన్నా అడ్వాంటేజ్ ఇచ్చిందో ఆమె చెప్పాలి కదా. ఆమె చూసొచ్చింది కదా, చూసొస్తే కదా ఆమె స్టేట్మెంట్ పాస్ చేసేది, 2 చేతులు కలిస్తేనే చెప్పట్లని. మరి ఆమెతో పాటు మాధురి గారు కూడా పంపించాలి కదా కన్ఫెషన్ రూమ్లోకి, అక్కడే అడగాలి కదా. అప్పుడు ఇప్పుడు పంపించక మాధురి గారు నీకు ఎప్పుడు పంపిస్తారు? డైరెక్ట్గా అట్టా బయటకు పంపించరు. 5 వారాల అగ్రిమెంట్, ఆ విషయం తెలుస్తా ఉంది క్లియర్గా. మీ ఇష్టం. డెమోన్ పవన్ లోపలికి ఎందుకు పిలిచారండి? డెమోన్ పవన్ రితుని లోపలికి ఎందుకు పంపించారు? అది వాళ్ళ పులిహోర ట్రాక్, వాళ్ళ ఇష్టం. వాళ్ళు నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే నమ్మరు. ఎందుకు ఆ అబ్బాయిని పిలవాలి? ఆ అబ్బాయిని ఎందుకు క్వశ్చన్ చేయించాలి? అది పెద్ద దేశ సమస్య, అంతర్జాతీయ సమస్య. అసలు ఆ హౌస్కి వాళ్ళిద్దరి బాండింగ్కి సంబంధం ఏంటి? మీకేంటి? ఎందుకు వాళ్ళిద్దరిని పిలిచారు? థర్డ్ పర్సన్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే థర్డ్ పర్సన్ పిలిచి మాట్లాడాలి. సో వాళ్ళిద్దరి గురించి వాళ్ళిద్దరు చూసుకుంటారు కదా అది నామినేషన్స్లో. ఇప్పుడు ఎందుకు పిలిచారు నాకు అక్కడ? సార్ పిలిచి ఏమడిగారు? అది డెమోను ఎలాగుందంటే, ఆ అబ్బాయి మెడ మీద కత్తి పెట్టి ఒప్పుకోవా, నువ్వు ఒప్పుకోవా, ఆ అబ్బాయికి కొన్ని అనుమానాలు ఉంటాయి, ఆ అబ్బాయి తీర్చుకుంటాడు. అది వాళ్ళిద్దరు సార్ట్అవుట్ చేసుకునే విషయం. ఫస్ట్ వీక్ నుంచి మీ వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి కన్ఫ్యూషన్ రూమ్లో పెడుతున్నారా? ఈ ఒక్కదానికి ఎందుకు పెట్టారు? కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు పెట్టారు? దేనికి? అసలు ఆ విషయం అవసరం లేని విషయం కదా. అండ్ ఇంకా ఆడియన్స్ తోలికి వస్తే, బుద్ధున్నోడు ఎవడైనా కానీ
ఫుల్ బాటిల్ మందు తాగినోడైనా కానీ కొంచెం కాన్షియస్లో ఉంటారేమో, కానీ బిగ్ బాస్ టీం అసలు లేనట్టుంది కాన్షియస్లో. ఆడియన్స్ చేతికి అది ఇంపార్టెన్స్, అదేంటిది మీటర్ ఇచ్చారు, ఎస్ఆర్ నొక్కమని ఒక రిమోట్ ఇచ్చారు. బుద్ధున్నోడు ఎవడైనా వాళ్ళ చేతిలో పెట్టి ఫస్ట్ క్వశ్చన్ మీరు అడుగుతారు, ఒక పర్టికులర్ పర్సన్ లేపి వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటారని వెంటనే ఆడియన్స్ పోల్ పెడతారు. దాని తర్వాత ఆడియన్స్ పోల్కి తగ్గట్టే కదా వేరే పర్సన్ పైకి లేచి అదే పర్సన్ గురించి చెప్పేది. ఆడియన్స్ని ఏమన్నా మారుస్తారా? ఆడియన్స్ని మార్చరు. అసలు సెన్స్ ఉందా? అసలు అక్కడ ఆడియన్స్ మరీ ఇంకా ఘోరం. అసలు అక్కడ పైకి లేపిన కంటెస్టెంట్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కొంచెం వేస్ట్ కంటెస్టెంట్ అనుకో, ఒకలాగిస్తారు. ఆ వేస్ట్ కంటెస్టెంట్ గురించి ఇక్కడ చెప్తున్న కంటెస్టెంట్ కొంచెం మంచోడు అనుకో, ఒకలాగా చెప్తారు. కొంచెం చెడ్డోడు అనుకో, కొంచెం నచ్చలేదు అనుకో, ఒకలాగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ గురించి ఇమాన్యుయల్ చెప్పాడు, కళ్యాణ్ చెప్పాడు, ఇద్దరు ఒకటే పాయింట్ చెప్పారు, ఆల్మోస్ట్ దగ్గర చెప్పారు. ఏం చెప్పాడు? కళ్యాణ్కి మాత్రం 60% ఇచ్చి ఇమాన్యుల్కి మాత్రం 87% ఇచ్చారు. ఏం తేడా వచ్చింది? అసలు ఇమాన్యుయల్ చెప్పిన దాంట్లో అయితే మరి ఘోరంగా ఉంది మధ్యలో. అసలు ఏంటి అతను ఇక మిగిలిన వాళ్ళందరూ వీక్ కదా సార్, వీక్ వాళ్ళతో ఆడి గెలవచ్చు కదా, ఎందుకు డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెంటర్ అతనికి ఉన్న బాడీకి అంతా వీకే కదా ఉంది, సో వీళ్ళతో ఈజీగా గెలవచ్చు కదంట. అంటే మిగిలిన కండిషన్స్ అందరినీ వీక్ అన్నాడు, అతనితో కలుపుకొని. అదొక పెద్ద గొప్ప పాయింటా? దాంతో అంటే వాళ్ళతో కలిసి నిఖిలాడి గెలవాలా? అది పెద్ద గొప్ప పాయింటా? దానికి మరి 87% ఇవ్వడం. ఉండాలి కొంచెమన్నా, అట్లీస్ట్ వాడాలా, కొంచెమైనా వాడాలా. లాస్ట్లో మాధురి గారితో టాస్క్ పెట్టారు, ఇది రేషన్ మేనేజర్. డైరెక్ట్గా ఆమెకు రేషన్ మేనేజర్ ముందే మీరు ఇచ్చేయడం ఎందుకు? దాని తర్వాత ఆ టాస్క్ చిన్నది పెట్టడం ఎందుకు? ఆ టాస్క్ పెట్టిన తర్వాత ఇవ్వచ్చు కదా, భయమా? అసలు ఒక్కటైనా కానీ ఏదైనా ఒక ప్రాపర్గా జరిగిందా? ఒకటైనా ఏదైనా చిన్నదైనా కానీ ఏది ప్రాపర్గా జరగలే, ఎక్కడ ప్రాపర్గా జరగలే. ఇప్పుడు కళ్యాణ్ గురించి అక్కడ ఆడియన్స్ని తీసుకొచ్చారు, ఆడియన్స్ పోల్ పెట్టించారు, 53% 47% వచ్చింది. ఓకేనా? అక్కడ క్లియర్గా ఎవిడెంట్గా అబ్బాయి నిల్చొని ఉన్నాడు, ఆ అమ్మాయి కూర్చొని ఉంది. ఆ అబ్బాయి ఏమైనా కూర్చున్నాడు పక్కన? ఇద్దరు కూర్చోవచ్చు కదా, ఇప్పుడు డెమోను రితు కూర్చున్నాడు కదా, వీళ్ళిద్దరు కూర్చోవచ్చు కదా. అబ్బాయి నిల్చున్నాడు కదా, అంటే ర్యాపో లేని వాళ్ళతోటి ఆ అబ్బాయి అంతగా కలిసిపోడు, ర్యాపో ఉన్న వాళ్ళతోటనే కలుస్తాడు అని క్లియర్గా అర్థమవుతుంది కదా. అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా అక్కడ. ఇంకా దాని మీద డిబేట్ ఏంటి, దాని మీద క్వశ్చన్స్ ఏంటి, దాని మీద మళ్ళీ ఆడియన్స్ పోల్ ఏంటి? క్లియర్గా ఎవిడెంట్ కదా లోపలికి వచ్చి రాగానే. అదే తనూజ వచ్చింటే ఖచ్చితంగా కూర్చునేవాడు, అదే రితు వచ్చింటే ఖచ్చితంగా కూర్చునేవాడు, అదే సంజన గారు వచ్చినా ఖచ్చితంగా కూర్చునేవాడు. ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి అక్కడ కూర్చోవాలి, నిలబడ్డాడు. క్లియర్ ఎవిడెంట్ కదా, సింపుల్ లాజిక్ కదా. ఎందుకు అసలు ఆడియన్స్కైనా కానీ అంటే చనువు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు, చనువు లేకపోతే మాట్లాడు కదా. చనువు లేని వాళ్ళతోటి కూడా వెళ్ళి మాట్లాడేస్తే, ఇప్పుడు ఫస్ట్ డే వచ్చింది తనుజ వచ్చి రాగానే తనుజ అని హక్ చేసుకోలే కదా, తర్వాత కొంచెం క్లోజ్ అయ్యింది అని తను అనుకున్నాడు, అంత క్లోజ్నెస్ ఇవ్వలేదని చెప్పి తను అనింది. సో దాని తర్వాత నుంచి కొంచెం లిమిట్స్లోనే ఉంటున్నాడు కదా, క్లారిటీ వచ్చిన తర్వాత నుంచి. కన్సిడరేషన్లో కరెక్ట్గా చేయాలి, ఎక్కడ మిస్ అవుతుంది, సమ్వేర్ ఎక్కడో మిస్ అయింది. అది నాకు సార్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, నాకు సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, ప్రీఫిక్స్ మైండ్తో ఉన్నారు అక్కడ. సిచ్యువేషన్ కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయారేమో అనిపించింది నాకు. ఆడవాళ్ళలో పిచ్చోడు అని అమ్మాయి అనేది సారీ చెప్పించారు, ప్రొఫెషన్కి మాత్రం సారీలు ఉండవు. అనేయచ్చు, ప్రొఫెషన్స్ అనేయచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చా, సారీలు మాత్రం ఉండవు. భయం సారీ చెప్పించాలంటే, వణుకు. అసలు ఆయిషా ఆ అమ్మాయి నోరు తెస్తే ఎంత ఘోరంగా మాట్లాడుతుంది, ఎంత దారుణంగా మాట్లాడుతుంది, గొడవ పెట్టుకోవడానికే మాట్లాడుతుంది. అసలు కనీసం కొంచెం రెస్పెక్ట్ కూడా ఉండదు. ఆ అమ్మాయి దగ్గరికి పెట్టి ఆ అమ్మాయికి ఏంటి ఆ డైరెక్ట్ నామినేషన్ పవర్ ఆ అమ్మాయి దగ్గర పెట్టేస్తారు. తనుజాని లేపారు, ఓకేనా? సో తనుజ ఇచ్చింది, ఈ అమ్మాయి రితు వద్దనింది కదా. సో ఇద్దరి మధ్య అది ఉంది కదా, కాన్ఫ్లిక్షన్ వచ్చింది కదా, కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. సో ఆ అమ్మాయి ఒప్పుకుంది, ఈ అమ్మాయి ఒప్పుకోలేదు. మరి డైరెక్ట్గా తనుజ దగ్గర అమ్మాయి దగ్గర పవర్ ఎట్లా ఉంచుతారు? ఆయిష అయితే ఒక న్యాయం, అక్కడ స్టార్టింగ్లో మాధురి గారు అయితే ఒక న్యాయమా? ఏంటి రీజన్ ఏంటి అసలు? ఎక్కల ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా తీసుకెళ్తున్నారేమో అనిపించింది. స్టార్టింగ్ నుంచి అలాగే అనిపించింది అనమాట. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్తే ఇయే మెయిన్ పాయింట్స్. ఇంతవరకు చూస్తుంటే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నాకు భలే కోపం వస్తుంది, ఎందుకంటే ఎపిసోడ్లు అంత లేదు, ప్రోమోలో ఉన్నంత కంటెంట్ ఎపిసోడ్లో లేదు క్లియర్గా. అసలు వైల్డ్ కార్డ్స్ గురించి ఒక మాట కొంచెం వైల్డ్గా మాట్లాడచ్చు, వాళ్ళు వైల్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వట్లా. సో తుప్పాస్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు. వాళ్ళ చేత వైల్డ్ పర్ఫార్మెన్స్ ఇప్పించుకునే బాధ్యత మీది, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలా.
కనీసం తలుపు చెక్కతో కాకపోయినా తమలపాకుతో కొట్టాలి కదా. సో తమలపాకుతో కూడా కొట్టకపోతే ఎట్లా? ఇంకెందుకు హోస్ట్గా మనం చేయటం? ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ ప్రాపర్గా చేయగలగాలి కదా. చేయలేకపోయారేమో అనిపించింది. అన్నెసరీ ఇష్యూస్ని రేస్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ తీసుకొచ్చి కూర్చోబెట్టట్లేదు మీరు. ఇమాన్యుయల్ని జస్ట్ ఒక కమెడియన్గా చూస్తున్నారు, ఒక ఎంటర్టైనర్గా చూస్తున్నారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు నార్మల్గా రివ్యూస్ చేసేవాళ్ళు ఒక కంటెస్టెంట్ని ఎలా అయితే లేపుతారో, ఒక కంటెస్టెంట్ ఎలా అయితే పాజిటివ్గా చూపిస్తారో, మీరు అలాగే చేస్తున్నారు. ఇమాన్యుయల్ గురించి అసలు ఇమాన్యుయల్ కంప్లీట్గా ఒక ట్రూ ఎంటర్టైనర్, ఒక క్లీన్ చీట్ మీరు ఇచ్చేస్తున్నారు తెలియకుండానే. మీకు ఇమాన్యుయల్లో కూడా ఫ్లాస్ ఉన్నాయి. అతను కమెడియన్ అవ్వచ్చు, బట్ హీఈస్ ఆల్సో ఏ కంటెస్టెంట్. అతనిలో కూడా ఫ్లాస్ ఉంటాయి. సీరియల్ యాక్టర్స్లోనే కాదు కదా, సీరియల్ యాక్టర్స్లోనో లేకుంటే కామనర్స్లోనే కదా ఫ్లాస్. కామనర్స్ని ఊరిని తీసుకొచ్చి కామనర్స్ చేత మాట్లాడిపించి వాళ్ళని తిట్టించేసి వాళ్ళని పంపించేయటం కాదు. ఇమాన్యుయల్లో కూడా ఫ్లాస్ ఉంటాయి. చాలామంది తనుజ ఎందుకు లోపల పంపించారు, తనుజ ఎందుకు ఒక్కదాని లోపల పంపించారు అనుకున్నారు. తనుజ పాటు మాధురి గురువు లోపలికి పంపించారు కదా. తనుజకి ఏదో స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు అన్న భ్రమలో చాలామంది ఉంటారు. అసలు యాక్చువల్గా అక్కడ మాధురి గారు ఉండాలి. మాధురి గారు ఉండుంటే అప్పుడు తనుజ గారికి మాధురి గారు సమాధానం చెప్పాల్సి వచ్చేది. సో ఆమె సమాధానం చెప్పలేదు కాబట్టి కదా మీరు తనుజ గారిని ఒక్కరిని పంపించారు లోపలికి. ఇంకా మామూలు ఉండదు అసలు. నెక్స్ట్ స్టార్టింగ్లో సంజన గారు క్రౌన్స్ ఇచ్చారు. ఫస్ట్ వీకే క్రౌన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ వీకే క్రౌన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చి రాగానే క్రౌన్స్ పవర్లు ఇవ్వటం ఎందుకు? పవర్లు పీక్కోవటం ఎందుకు? ఇంక ఏమి లేక కంటెంట్ ఏమి లేక ఏదో కంటెంట్ పెట్టి చేయాల్సి వచ్చింది. అంటే డైరెక్ట్గా వైల్డ్ కార్డ్స్ అనే దమ్ము లేక, వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడే సత్తా లేక, అని ఓపెన్గా మాట్లాడుతున్నా, ఫరక్ కూడా పడదు నాకైతే. ఓకేనా? సత్తా లేక అలా చేశారేమో అని అనిపించింది నాకు నిజంగా. ఇగో ఒక పిల్లోని కొట్టే ధైర్యం లేక ఆడి చేతులు చాక్లెట్ లాగేసుకుంటే ఆడే ఏడుస్తారు కదా అన్నట్టు అలా చేశారు. ఇది సీరియస్లీ. సంజన గారిని పైకి లేపారు. సంజన గారు లేపి మాధురి గారి గురించి చెప్పమన్నారు. ఆమె చాలా పాజిటివ్గా చెప్పారు, ఆమెకు ఛాన్స్ ఉందని. ఆడియన్స్ వచ్చేసరికి మాధురి గారి మొహం చూస్తే ఆడియన్స్కి నచ్చదు కాబట్టి ఆడియన్స్ 40, సంజన గారికి 40 ఇచ్చారు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 60 ఇచ్చారు. అంటే నెగిటివ్గా 60 ఇచ్చారు. ఓకేనా? ఇది ఇక్కడ లాజిక్ చూడండి. దాని తర్వాత దివ్య గారు మాధురి గారు గురించి చెప్తారు. ఫస్ట్ ఆ సంజన గారు చెప్పేసిన తర్వాత దివ్య గారు చెప్తే, సో వాళ్ళిద్దరిది బట్టి, సో మీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఎస్ ఎంతమంది అనుకుంటున్నారు, నో ఎంతమంది అనుకుంటున్నారు అని చెప్పిన ఒక రకం, లేకుంటే ఇద్దరికి అప్పుడు చెప్పండి అని చెప్పిన ఒక రకం. ఫస్ట్ సంజన గారికి చెప్పేస్తే దానికి తగ్గట్టు ఆడియన్స్ ఏదైతే రెస్పాన్స్ ఇచ్చారో, ఇప్పుడు సంజన గారికి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి ఉంటే ఈమె కూడా ఆమె గురించి పాజిటివ్గా అని చెప్పుండొచ్చేమో. ఇప్పుడు సంజన గారికి చెప్పారు, 40% ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, 60% ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. సో అప్పుడు దివ్య ఎవరి వైపు వెళ్ళుద్ది? 60% ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ వైపు వెళ్ళుద్ది. సో వాళ్ళ వైపు వెళ్ళినప్పుడు దివ్య ఏం చెప్పుద్ది? ఆపోజిట్గా చెప్పుద్ది, ఆమెకు అంత సత్తా లేదు సార్, ఆమె దగ్గర పెట్టకూడదు సార్ అని చెప్పుద్ది. అప్పుడు ఎంతమంది ఇస్తారు? ఆడియన్స్ 88% ఇస్తారు. సంజన గారికి -% ఎంతమంది ఇచ్చారు? 60% ఇచ్చారు. ఇక్కడ ఆడియన్స్ 88% ఇచ్చారు. వాళ్ళే కదా ఆడియన్స్ పెరిగారా? పెరగలేదు. తగ్గారా? తగ్గలేదు. మరి ఎందుకు అంటే ఆ 40%లో సంజన గారు ఏ చెప్పినా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉంటారు. సంజన గారి ఇష్టంతో, ఆ సంజన గారి మీద ప్రేమతో ఇచ్చిన వాళ్ళు 40% ఉన్నారు. అదే దివ్య దగ్గరికి వచ్చేసరికి దివ్య మీద ప్రేమ ఉంటుంది, ఏముండదు, పూర్తి ద్వేషం మాధురి గారి మీద ఉంటుంది. సో దాంట్లోకి వచ్చేసరికి 60% సంజన, 60% 40% ఎవరైతే 60% ఇక్కడ ఉల్టా మారింది కదా. సో ఇక్కడ ఈ అమ్మాయి ఆమెకు నెగిటివ్ చెప్పింది కదా. సో నెగిటివ్ చెప్పింది కాబట్టి దాంట్లో పాజిటివ్ కోణం ఏదైతే ఉందో 12%, సో దాంట్లో లేదు ఆమె కరెక్ట్ ఆమె దగ్గర ఉండటమే కరెక్ట్ అని సంజన గారు చెప్పిన మాటలోంచి 40%లోంచి 12% తీసేస్తే 28% సంజన గారి కోసమే ఉన్నారు. క్లియర్గా 28% మెంబర్స్ సంజన గారు ఏది చెప్పినా కానీ కరెక్టే అన్న థాట్లో వాళ్ళు పెట్టారు అక్కడ. అది క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత నిఖిల్ గురించి కళ్యాణ్ మాట్లాడతారు. సో కళ్యాణ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే అతని దగ్గర కంటెండర్ తీసుకోవడం కోసం కళ్యాణ్ చెప్పింది ఏంటి? సో అతను యాక్చువల్గా బాల్ దొరికినప్పుడు నామినేషన్స్ గేమ్లో 5 సార్లు తనే బాల్ పట్టుకొని తనే నామినేట్ చేయొచ్చు. సో తను ఒక గేమ్ని, తన చేతిలో ఉన్న గేమ్ని తనే వదిలేసుకొని అందరికీ ఇచ్చాడు అక్కడ ఛాన్సు. సో అలాంటి వ్యక్తి రేపొద్దున సో కెప్టెన్ అవ్వాలి అంటే అంత ఒక గేమ్ని తను గెలుచుకొని తను ఆడుకోగలిగే సత్తా ఉన్న గేమ్ని అక్కడ ఆడలేకనప్పుడు, సో తను కెప్టెన్సీ కంటెండర్, తను డైరెక్ట్గా ఉంటే కెప్టెన్సీ కంటెండర్ అయిపోతే, సో మేబీ తన గ్రూప్కి తను అలాగే చేసుకుంటాడేమో, తన ఇండివిజువల్ గేమ్ ఉండదేమో. సో అందుకని తను ఈ ప్రాసెస్ అంతా కెప్టెన్సీ కంటెండర్ కోసం ఏవైతే స్టెప్స్ ఉంటాయో ఆ స్టెప్స్ అన్ని దాటుకొని తను కూడా కెప్టెన్సీ కంటెండర్ అయితే చూడాలనుంది. ఆ దమ్ము అప్పుడు బయటపడుద్ది ఏమో అనిపిస్తుంది. ఇప్పటికైతే అంత దమ్ము లేదని చెప్పి తను అన్నాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూ అది. అంటే బిగ్ బాస్ అట్లా చెప్పలేదు, వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇతను ఇచ్చేశాడు. సో వాళ్ళ గ్రూప్ కోసం అతను గేమ్ ఆడాడు. గ్రూప్ గేమ్ కాదు కదా అది ఇండివిజువల్ గేమ్. బట్ ఆ గ్రూప్కి మాత్రమే ఇచ్చారు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడమని ఇవ్వలేదు కదా. అది కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
సో దానికి వచ్చేసరికి 88, ఇది హైలైట్. ఇంకా దానికి 69% ఎస్ చెప్తారు, 31% నో చెప్తారు. సేమ్ ఇదే పాయింట్ ఇమాన్యుల్ చెప్తారు, ఇంకొంచెం కన్విన్సింగ్గా చెప్తారు. ఇమాన్యుల్ చెప్పేసరికి 87% ఎస్ చెప్తారు, 13% నో చెప్తారు. అంటే కళ్యాణ్ చెప్పినప్పుడు సేమ్ ఆడియన్సే, ఇమాన్యుల్ చెప్పినప్పుడు సేమ్ ఆడియన్సే. అంటే కళ్యాణ్ మీద అంత ఇంప్రెషన్ లేదు, ఇమాన్యుల్ మీద అంత ఇంప్రెషన్ ఉంది, అంతే కదా. సో దీనికి ఒక ఆడియన్స్ మీటర్ ఇవ్వడమా కరెక్టా? అసలు ఆడియన్స్ కరెక్ట్గా చెప్తారని అర్థమవుతుందా? లేదు కదా. ఆడియన్స్ మీటర్ కూడా ఫాల్ట్ అని అర్థమవుతుంది. ఆడియన్స్ కూడా వాళ్ళు చెప్తున్న మాటల కంటే చెప్తున్న కంటెస్టెంట్కే వాల్యూ ఇస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది కదా అక్కడ. దానికి మళ్ళీ ఆడియన్స్ చేతిలోకి పోల్ పెట్టడం ఎందుకు? అసలు ఆడియన్స్ పోల్ ఎందుకు? వీళ్ళ ప్రతి ఇక్కడ ఆడియన్స్ పోల్ పెట్టి శనివారం పూట నామినేషన్స్ అప్పుడు టాస్కులు పెట్టి ఇంకెందుకు బిగ్ బాస్ ఆడిపించటవా? చిరాకు ఫ్రస్ట్రేటెడ్ ఉంది అసలు. దాని తర్వాత రమ్య గురించి. సో రమ్య గురించి రాము వాళ్ళు మంచిగానే చెప్తారు. యాక్చువల్గా ఆ అమ్మాయి మంచి డెసిషన్ తీసుకుంది. సో సుమనన్నకి పెట్టడంలో అది అయిపోయిన తర్వాత కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. కన్ఫెషన్ రూమ్లోకి పిలిచినప్పుడు రమ్య కళ్యాణ్ వస్తారు. రమ్య కళ్యాణ్ లోపలికి వచ్చినప్పుడు రమ్య కూర్చొని ఉంటుంది, కళ్యాణ్ నిలబడి ఉంటాడు. క్లియర్ ఎవిడెంట్ అక్కడ. అంటే అమ్మాయిలతో మనవాడు అంత జోవియల్గా ఏముండడు, అమ్మాయిల పిచ్చోడు కాదు, అమ్మాయిలతో రాసుకొని పూసుకొని తిరగాలని ఉండదు. అమ్మాయిలతో రాసుకొని పూసుకొని తిరగాలని ఉంటే ఈ అమ్మాయితో కూడా రాసుకొని పూసుకొని తిరుగుతారు కదా. ఈ అమ్మాయి కూడా చూడడానికి బాగానే ఉంటుంది కదా. ఈ అమ్మాయితో కూడా పులిహోర ట్రాక్ కలపచ్చు కదా. లేకపోతే వచ్చి ఇప్పుడు నార్మల్గా కలపడానికి పోయిన అమ్మాయి ఛాన్స్ ఇవ్వకపోయినా దేర్ ఇస్ ఎ ఛాన్స్ కదా వచ్చి అమ్మాయి పక్కన కూర్చోడానికి, నిజంగా అమ్మాయిలు పిచ్చోడైతే. మరి లేదు కదా, క్లియర్ ఎవిడెంట్ కదా. అది నాకు సార్ క్వశ్చన్ చేయాలి కదా, నాకు సార్ చెప్పాలి కదా. అమ్మ నీ పక్కన కూర్చోలేదు, దూరంగా నిల్చొని ఉన్నాడు కదమ్మా, మరి అమ్మాయిలు పిచ్చోడు నువ్వు ఎలా అంటావు? ఇప్పుడు నీ పక్కన కూర్చొని ఛాన్స్ వచ్చినా కానీ కూర్చోలేదు అని చెప్పాలి కదా. ఆ వీడియో ప్లే చేశారు. ఆ అమ్మాయి చెప్పిన పాయింట్లు కరెక్టే, ఆ అమ్మాయిలు పిచ్చోడు అన్నది తప్పు. ఆడియన్స్లో వచ్చేసరికి 53% అమ్మాయి చెప్పింది కరెక్ట్ అన్నారు, 47% నో అని చెప్పారు. ఆల్మోస్ట్ ఈక్వల్ టు 50-50 అని చెప్పారు నాకు సార్. సో ఆ అబ్బాయి దాన్ని ఓకే సార్ నేను చెక్ చేసుకుంటాను అది ఇది అన్నారు. బట్ ప్రొఫెషన్ గురించి అలా మాట్లాడడం తప్పు కదమ్మా, ఆ అమ్మాయిలు పిచ్చోడు అన్నం తప్పు కదా, నువ్వేం చూడలే కదా లైఫ్ అంతా అబ్బాయిని, జస్ట్ ఈ కొన్ని రోజులుగా నువ్వు చూసిందంటే సార్ నేను బయట నుంచి చూసిన దాని ప్రకారం చెప్పాను, అమ్మాయిలు పిచ్చోడు అన్నం తప్పు అని చెప్పి. సో అబ్బాయి క్లారిటీ రావడం కోసం సో తనుజ మీద పట్టము, తనుజ మీద చేయటము, తను వద్దన్నగా నువ్వు చేయటము, నేను బయట నుంచి చూశాను లోపల నుంచి కూడా చూశానని తను చెప్తుంది. తను నాకు క్లోజ్ కాబట్టి నేను అలా చేశానని చెప్పాడు. ఈ అబ్బాయికి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్, కొంచెం అంత స్పార్క్ లేదు కాబట్టి అబ్బాయి చెప్పాల. నువ్వు కూర్చోను, నేను నిలబడున్నాను కదా, నిజంగా నేను నాకు అమ్మాయిలు పిచ్చి ఉంటే నీ పక్కనే వచ్చి కూర్చునేవాను కదా, నేను ఛాన్స్ దొరికింది కదా అని, అలా కూర్చోలేదు కదా అని చెప్పొచ్చు అబ్బాయి. బట్ ఆ అబ్బాయి అలా చెప్పలేదు, అబ్బాయికి అంత స్పార్క్ ఎలగలేదు అది క్లియర్గా. సో ఈ ఇష్యూ ఇక్కడ చాలా సింపుల్గా కొట్టేసి అర్థమైపోతుంది కదా, మరీ అంత అమ్మాయిలు పిచ్చోడు కాదు అని ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. ఫ్రస్ట్రేటెడ్ అవుతున్నా, ఎందుకంటే ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేదు హోస్ట్ దగ్గర నుంచి, అదే ప్రాబ్లం. సో దాని తర్వాత మళ్ళీ బయటకు వస్తారు, డెమోన్ పవన్ని వాళ్ళు లోపలికి పంపిస్తారు. డెమోన్ పవన్ రితుని లోపలికి పంపించి వాళ్ళ పులిహోర్ల కబూర్లకి ఆడియన్స్ రెస్పాండ్ ఏంటంటే ఆ అబ్బాయి నమ్మితే ఏంది, నమ్మకపోతే ఏంది, ఆ అబ్బాయి నమ్మితే ఏంది, నమ్మకపోతే ఏంది. యాక్చువల్గా ఆ అబ్బాయి మీరు వీడియో వేస్తే పూర్తిగా వేయాలి, వీడియో సగం వేయకూడదు. ఆ అబ్బాయిని బలిపశువుని చేశారు. ఆ అబ్బాయి వచ్చి అడగలేదు స్టార్టింగ్, అబ్బాయి ఏంటి నీకు ఏమనిపిస్తుంది అమ్మాయి అంటే జెన్యూన్ అనిపిస్తుందా అని అడగలేదు అబ్బాయి. దానికంటే ముందు బోల్డ్ కాన్వర్జేషన్ జరిగి ఆ అమ్మాయి మాట్లాడి తర్వాత అబ్బాయి అడిగాడు. అవి కూడా ఇవ్వాలి కదా ఆ కాన్వర్జేషన్ ఏం జరిగింది అనేది. డైరెక్ట్గా ఇదే కాన్వర్జేషన్ అయితే ఈ అబ్బాయికి ఏదో ఈ అమ్మాయి మీద అనుమానం ఉండి ఆ నామినేషన్ పాయింట్లో జస్ట్ నామినేట్ చేసేసరికి సో ఈ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయిని అడిగినట్టే కనిపిస్తుంది తప్పితే దాని తర్వాత ఆ రోజు పొద్దున ఆ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ కూడా కంప్లీట్గా వేయాలి కదా, ఆ డిస్కషన్ వేయాలి. దాని తర్వాత రమ్య ఏమనిందో డెమోన్ తోటి వేయాలి, డెమోన్ గురించి ఏం మాట్లాడింది వేయాలి, ఇంతక డెమోన్తో ఏమనింది తమ్ముడు అని చెప్పింది కదా, సో అది వేయాలి, ఇది వేయాలి. ఇన్ని ఐటెం మర్చిపోయి డెమోన్ వేసుకున్నారుగా అన్నీ కలిసి. అబ్బాయి ఏం చెప్తారు, అబ్బాయికి అంతమంది ప్రెషర్ పెడుతుండేసరికి వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. వాళ్ళిద్దరేని షాజహాన్ ముంతాజా అమర ప్రేమికులు, ఒకరి మీద ఒక నమ్మకం ఉండడానికి. దే ఆర్ ఫ్రెండ్స్, బట్ బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నారు కాబట్టి ఒక చిన్న భయం ఉంటుంది. ఆ భయాన్ని ఆ అబ్బాయి అడిగాడు, అక్కడ చెప్పుకున్నాడు, తెలుసుకున్నాడు. ఓకేనా, అది ఎందుకు ఆ అమ్మాయి వచ్చి తెగ భయపెట్టేసరికి ఆ అబ్బాయి ఎందుకు ఇలా జరుగుతుంది, నా వెనక ఏమైనా జరుగుతుందా అని అబ్బాయికి అనుమానం. ఎందుకు అనుమానం, ఈ అమ్మాయి లోపలికి రాగానే తన గేమ్ గురించి మాట్లాడాల, తను 2 సార్లు కెప్టెన్ అయింది గురించి మాట్లాడాల, తను ఆడిన టాస్కుల గురించి మాట్లాడాల, కేవలం దాని గురించి మాట్లాడుతుండేసరికి ఆ అబ్బాయికి అనుమానం వచ్చింది, బయటకి వేరేలాగా పోర్ట్రే అవుతుంది ఏమోనని. అదర్వైజ్ అబ్బాయి అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అమ్మాయితోటి. ఇది అర్థం చేసుకోవాలి బేసిక్గా. అక్కడ అది రితుకి వేరేలాగా అర్థమైంది. రితు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎందుకని చెప్తున్నానంటే
ఇప్పుడు మనకి ఎలా అర్థమైందో రితుకు కూడా అలాగే అర్థమైంది. ఎందుకంటే మిగిలినవన్నీ ఏం వేయకుండా డైరెక్ట్గా ఈ అబ్బాయి అమ్మాయిని అడిగినట్టే కనిపించింది ఆ వీడియోలో. సో ఆబ్వియస్లీ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అమ్మాయి చాలా జెన్యున్గా ఉంటుంది. అమ్మాయి డెమోన్ వెనక ఏం మాట్లాడలేదు, డెమోన్ గురించి అడగలేదు, డెమోన్ వేరే వాళ్ళతో ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు నేనేం రాసుకొని పూసుకొని జరగట్లేదు కదా, మరి డెమోన్ అలా తిరుగుతున్నాడు కదా, సో డెమోన్ అమ్మాయితో మాట్లాడుతున్నాడు కదా, మేబీ నా మీద అలా ఉండొచ్చు అని చెప్పి ట్రస్ట్ ఇష్యూస్ క్రియేట్ చేయడం కోసం అలా చేశారు. బట్ అది నాకు తెలిసి సార్ట్ అవుట్ అయిపోద్ది, కానీ వాళ్ళిద్దరు మరీ దూరంగా ఉండే అంత జరగదు. సో నాకు సార్ ట్రై చేశారు. మళ్ళీ ఇంకొక వీడియో కూడా చూపించారు. ఆ వీడియో కూడా కేవలం ఆ అమ్మాయి గురించి మనోడు చెప్తున్నాడు, అది అఫెక్షన్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఇన్ఫాక్చుయేషన్ అవ్వచ్చు, లవ్ అయితే కాదని. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏమైనా అబ్బాయి మీద లవ్ ఉందా? ఆ అబ్బాయి లవ్ కాదు, జస్ట్ నాకు రెస్పెక్ట్ ఫ్రెండ్ అని చెప్పడానికి ఆ అబ్బాయి ఏదో మోసం చేసినట్టు. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి మీద లవ్ ఏం లేదు. ఆ అమ్మాయికి ఈ అబ్బాయి మీద ఒక అభిమానం ఉంది, ఒక మంచిగా క్లోజ్గా బాండింగ్ ఉంది, మంచి అఫెక్షన్ ఉంది, కొంచెం క్యూట్ ఉంటాడు, బాగా మాట్లాడుతుంటాడు అని చెప్పి ఆ అబ్బాయితో ఉంటుంది ఆ అమ్మాయి, అంతే సింపుల్. ఈవెన్ దో ఆ అమ్మాయికి కూడా అబ్బాయితో కొంచెం కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే టాస్క్లో వాటిలో ఎంతో టాస్క్లు అట్లీస్ట్ ఒక పాయింట్లోనే హెల్ప్ చేస్తాడు అన్న ఛాన్స్ అయితే ఉంటుంది. హెల్ప్ చేస్తాడు కూడా, హెల్ప్ చేశాడు కూడా కదా, ఒక కెప్టెన్సీ టాస్క్లో హెల్ప్ చేశాడు కదా ఆబ్వియస్లీ. సో అందుకని ఆ అమ్మాయి కూడా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఒక ఈక్వేషన్స్ ఉన్నాయి, కొంచెం బిజినెస్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. సో అది దాన్ని మీరు కంప్లీట్గా లవ్, ట్రస్ట్ ఇలాంటి పదాలతోటి ఫుల్ఫిల్ చేద్దామని ట్రై చేసి ఆ అబ్బాయిని బ్లేమ్ చేద్దామని ట్రై చేశారు, ఆ అబ్బాయిని పాయింట్అవుట్ చేద్దామని ట్రై చేశారు, ఆ అబ్బాయిని కార్నర్ చేద్దామని ట్రై చేశారు. క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ, అంత లేదు అక్కడ. ఓకేనా? దాని తర్వాత బయటకు వస్తారు. సో మళ్ళీ సాయి శ్రీనివాస్ గురించి బర్నీ గారు ఒక అద్భుతమైన లాజిక్ చెప్తారు. ఆ లాజిక్ చెప్పేది ఒక 2 చెప్పులు ఇట్లా పెట్టుకొని అట్లా పోవాలనిపించింది. అది వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి కాసేపు. ఓకేనా? ఇంకా దాని తర్వాత తనుజాను లోపలికి పంపిస్తారు, ఓకే, కన్ఫెషన్ రూమ్లోకి. తనుజాను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి తనుజాకి ఒక వీడియో చూపిస్తారు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి అని చెప్పి ఆమంటారు. తనుజ భుజం మీద చేస్తే తనుజ ఇట్లా కనీసం విదిలించుకోలేదు రమ్య అంటే, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయమ్మా అని చెప్పి ఒకసారి అనేది 2 సార్లు అనేది. దానికి నిఖిల్ కూడా ఎగ్జాక్ట్లీ నిఖిల్ కూడా అంటాడు, నిఖిల్ కూడా తక్కువ ఏం కాదు. ఇలా అన్నప్పుడు అది ఓపెన్ మార్కెట్లో పెట్టాలి కదా ఆ వీడియోని. సో ఈ అమ్మాయికి ఒక్కదానికి చూపించారు, ఆ మాధురి గారిని కూడా తీసుకురావాలి కదా లోపలికి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాధురి గారిని కూడా తీసుకొస్తే మాధురి గారి ఎక్స్ప్లెనేషన్ ఆ అమ్మాయి వినితే, సో దాని తర్వాత ఆ అమ్మాయి ఏం చేయాలని అర్థమైంది. ఇప్పుడు మాధురి గారిని పిలవలేదు, ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వెళ్ళి ఆ పాయింట్ తీసుకెళ్ళి నామినేట్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటుంది ఆ అమ్మాయి నామినేట్? నా క్యారెక్టర్ని ఇలా అన్నారు, నాకు ఇలా అన్నారు, నాకు ఒక వీడియో చూపించారు, నా క్యారెక్టర్ ఇలా అన్నారు అని చెప్పి అమ్మాయి చెప్పుకోవాలి. వెళ్ళి నామినేషన్ పాయింట్లోకి తీసుకురావాలా? నామినేషన్ పాయింట్లోకి తీసుకురాకపోతే తప్పు, తీసుకొస్తే ఎలా ఉంటుంది అది? ఆమెను కూడా లోపలికి పిలిస్తే ఆమె వర్షన్ విన్న తర్వాత అమ్మాయి నామినేషన్ పాయింట్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఎందుకు పిలవరామని అంత నామూషియా అనింది? ఆమె కంటెస్టెంటే కదా, ఆమె కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంటే కదా, ఆమె ఎమ్మెల్యేనో ఎంపీనో కాదు కదా. ఈవెన్ దో ఎమ్మెల్యే ఎంపీ అయినా కానీ వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే కంటెస్టెంటే కదా. ఆమె జస్ట్ ఒక నార్మల్ పర్సన్, ఒక కాంట్రవర్షియల్ పర్సన్ అంతే ఆమె. సో ఆమెను మరి ఆమె లోపలికి పిలిచి ఆమె క్వశ్చన్ చేయాలి కదా. ఆమెను మీరు హ్యూమిలేషన్కి గురి చేయకూడదు అని చెప్పి ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తే ఎలా అవుతుంది? మీరు కరెక్ట్ కాదు కదా అసలు అది. అండ్ తనుజ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చింది, కళ్యాణ్కి చాలాసార్లు చెప్పిద్ది, అండ్ తర్వాత చెప్పేది, సార్ ఆ అబ్బాయి నాతో కొత్తలో వచ్చినప్పుడు ఎవరు నా దగ్గర రానప్పుడు ఆ అబ్బాయి వచ్చి నువ్వంటే నా క్రష్, నువ్వు బాగుంటావు అది ఇది చెప్పాడు. సో ఆ ఏజ్ గ్యాప్ కూడా ఉంది, సో ఎంగేజ్లో ఉన్నాడు. నేను తనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను సార్, క్లియర్గానే చెప్పాను. సో తను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటున్నాడు కూడా అని చెప్పి అమ్మాయి మంచిగానే చెప్పింది. ఈవెన్ ఇప్పుడు ఆ అమ్మాయికి అక్కడ మాధురి గారు ఇలా అన్నారని చెప్పి, అమ్మా ఇలా అన్నారా, నాదేం తప్పులేదు సార్, నేను ఆల్రెడీ అబ్బాయికి చెప్పేశాను, అబ్బాయి నా మీద పడుతున్నాను అని చెప్పి అబ్బాయి క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేయొచ్చు అమ్మాయి అక్కడ దొరికితే ఛాన్స్ కదా. అమ్మాయి ఛాన్స్ తీసుకోలేదు, ఎందుకంటే ముందు ఆడియన్స్ అబ్బాయి అలా చేతులు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆడియన్స్ మెజారిటీ అమ్మాయి రమ్య వైపు వచ్చారు, అంటే అబ్బాయి చేసిన తప్పు అని చెప్పారు. సో ఈ అమ్మాయి ఇక్కడ ఛాన్స్ తీసుకొని మాట్లాడగానే ఆడియన్స్ ఆ అమ్మాయిని ఒప్పుకుంటారు. బట్ ఆ అమ్మాయి నేను చెప్పానంటే, ఎక్స్ప్లెయిన్ చేశానంటే అంతవరకు మాత్రమే చెప్పి ఆగిపోయింది. సో అది మెచ్యూరిటీ అంటారు. అలా మాట్లాడే విధానాన్ని చాలా బాగా నచ్చుద్ది. ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పింది, దొరికింది కదా ఛాన్స్ అని చెప్పి అబ్బాయిని బ్లేమ్ చేయాలని అనుకోలేదు అమ్మాయి. చెప్పేసి వదిలేసింది. ఆడియన్స్ 87% నమ్మారు, 37% నమ్మలేదు. 37% మాధురి గారు చెప్పారో అది నమ్మారు, 13% నమ్మారు. 87% అమ్మాయి చెప్పింది నమ్మారు, థ్యాంక్స్ ఆడియన్స్ చెప్పింది. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాధురి గారిని కూడా పిలిచుంటే మాధురి గారి ఎక్స్ప్లెనేషన్ వినేవాళ్ళం. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నారు కదా, ఆ 2 చేతులు ఎక్కడ కలిసాయి, ఎప్పుడు కలిసాయి, ఎలా కలిసాయి, దేనివల్ల కలిసాయి, ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి వైపు నుంచి ఆ అబ్బాయికి ఏం చేసిందని తెలియాలి కదా ఆడియన్స్కి. మరి ఆమెకి నోటికి వచ్చినట్టు ఆమె మాటలు వదిలేస్తూ ఉంటే, స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉంటే వీళ్ళు తీసుకోవాలా? సో వీళ్ళకి కనీసం దాని గురించి మాట్లాడే రైట్ కూడా లేదా? వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా వినకూడదా? కనీసం సారీ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదా? వాళ్ళు హ్యూమిలేట్ కాకూడదు. వీళ్ళు ఎలా అయినా వీళ్ళ క్యారెక్టర్లు పోయినా పర్లేదు, మీరు ఆ అబ్బాయిని డెమోని పిలిచి
హ్యూమిలేట్ చేయొచ్చు రితు ముందు, ఇది నార్మల్ దానికి. ఇంత పెద్ద ఒక మాట మాట్లాడితే, క్యారెక్టర్ గురించి మాట్లాడితే పిలవరు. అబ్బాయి ప్రొఫెషన్ గురించి మాట్లాడితే, కళ్యాణ్ ప్రొఫెషన్ గురించి మాట్లాడితే పిలవరు. డెమోని తెచ్చి కూర్చోబెడతారు కన్ఫ్యూషన్ రూమ్లో. కొంచెమైనా ఉండాలి సార్, ఏ పాయింట్లో అయినా కూడా ఉండాలి. లేదు, అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాని తర్వాత అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఇమాన్యుయల్ గురించి మాట్లాడతారు. సో ఇమాన్యుయల్ ట్రూ ఎంటర్టైనర్ అది ఓకే, అలాగే చూస్తూ ఉండండి. ట్రూ ఎంటర్టైనర్. ఇప్పుడు చాలామంది ఇమాన్యుయల్ కప్పు కొట్టకూడదు, ఇది చాలామంది అంటుంటారు, ఇమాన్యుయల్ కప్పు కొట్టకూడదా, కమెడియన్స్ కప్పు కొట్టకూడదా, కమెడియన్స్కి అది లేదా, అంటే కమెడియన్స్ కేవలం కమెడియన్గా మిగిలిపోవాలా. కమెడియన్స్ని ఫస్ట్ కంటెస్టెంట్స్గా గుర్తించి చస్తే కదా అక్కడ హోస్ట్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ జనాలు వాళ్ళని యాక్సెప్ట్ చేసి కప్పు కొట్టేదానికి. అలా తప్పులు చెప్పి, అలా ఒప్పులు చెప్పి, నువ్వు చేస్తున్న తప్పు ఇదిరా అని చెప్పి ఆడియన్స్కి అబ్బాయి చేస్తున్న తప్పులు, అబ్బాయి ఫేస్ ఏంటనేది, రియల్ ఫేస్ ఏంటనేది జనాలకు చూపించగలిగితే ఆడియన్స్కి, అప్పుడు ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు, ఆడియన్స్ కప్పు దాకా తీసుకెళ్ళగలుగుతారు. అసలు ఆ అబ్బాయిని కేవలం కమెడియన్, నువ్వు ఎంటర్టైనర్, నువ్వు ఎంటర్టైనర్ అంటావంటే, ఎంటర్టైనర్ అంటే దాని అర్థం ఏంది, కామెడీ చేస్తారనే కదా. సో కమెడియన్ కానీ హోస్ట్ బిగ్ బాస్ టీమే కమెడియన్గా గుర్తిస్తున్నప్పుడు ఇంకా కమెడియన్స్కి కప్పులు ఎలా వస్తాయి? ఊరిని ఎందుకు ఇస్తారు కమెడియన్స్కి కప్పులు? అబ్బాయి తప్పులు నువ్వు చెప్పాలి. నా అబ్బాయి వెనక మాట్లాడాడు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు, తనుజ గురించి, బర్నీ గారి గురించి, కళ్యాణ్ గురించి, అందరి గురించి చేస్తున్నారు. అసలు 2 weeks బ్యాక్ కళ్యాణ్కి ఆ అమ్మాయి చెప్పింది తర్వాత కళ్యాణ్కి ఆ వీడియో చూపించాలి కదా, కళ్యాణ్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో తనుజ దగ్గర అని చెప్పి. దివ్య కానీ అండ్ ఇమాన్యుయల్ కానీ చూపెట్టాలి కదా ఆ వీడియో, చూపించరు. ఎంటర్టైనర్ కప్పులు రావు, ఎందుకంటే వాళ్ళ గురించి ఏం చెప్పరు కాబట్టి ఆడియన్స్కి కానీ లేదా వేరే కంటెస్టెంట్స్కి కానీ ఏం చెప్పరు. వాళ్ళు అలా మిగిలిపోతారు అంతే, వస్తారు మిగిలిపోతారు, కామెడీ చేస్తే వెళ్ళిపోతారు. కామెడియన్స్కి కప్పులు రావు, ఎందుకంటే కంటెస్టెంట్స్గా వాళ్ళు ఫీల్ అవ్వరు, వాళ్ళని గుర్తించరు కాబట్టి హోస్ట్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ. ఓకేనా, ఇదన్నమాట. దాని తర్వాత ఒక డైరెక్ట్గా నాకు సార్ రేషన్ మేనేజర్ ఇష్యూ ఉంది. సో రేషన్ మేనేజర్ ఇష్యూలో మన మాధురి కానీ రేషన్ మేనేజర్ చేసేస్తారు, ఫస్ట్ చేసేస్తారు, అంతే చేసేయాలి. అమ్మ జీవో పాస్ చేసేసారు కదా, ఇంకేమైనా ఉంది అసలు, చేసేయాలి. కర్మ. 5 వారాల అగ్రిమెంట్ అండి బాబు, మీరు తిట్టలేదు అనుకుంటారేమో, 5 వారాలు యాడికి పోదు. దువ్వాడ అంకుల్ లోపలికి రావాలా, సో టీఆర్పీ రావాలా ఫ్యామిలీ వీక్లో, దాని తర్వాత ఏమన్నా ఛాన్స్ ఉంటే పోవాలా, అంతవరకు ఆమె పోదు. అందుకనే అక్కడే ఉంటుంది హౌస్లో, ఎక్కడికి వెళ్దు. ఈవెన్ ఆమె దగ్గర నుంచి తీసేసుకున్నా కూడా ఎక్కడికి వెళ్దు, అక్కడే ఉంటారు. రాసి పెట్టుకోండి. ఇచ్చిన తర్వాత సో పైకి లేపి ఆ అమ్మాయిని అడుగుతారు. ఇప్పుడు ఆ అమ్మాయిని పైకి లేపి పోర్షన్స్ గురించి, అన్ఫేర్ గురించి ఇవన్నీ మాట్లాడేస్తారు. అన్ఫేర్ అంటారు. అది ఇది ఆ పాయింట్లో ఆయిషాని పైకి లేపి అన్ఫేర్ గురించి మాట్లాడరా. అమ్మ ఆయిషా, నువ్వు మాట్లాడింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు నామినేషన్ చేసింది ఏంటి, నువ్వు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి, నువ్వు శ్రీజ దగ్గర తెప్పింది ఏంటి, ఇక్కడ చెప్తుంది ఏంటి, ఇంత డబల్ మాటలు మాట్లాడుతున్నావు ఏంటి ఆయిషా అని చెప్పరా. ఆయిషా గొంతు ఇంకా వినాలని ఉందా? ఆయిషా గొంతు వింటే అమీర్పేట దాకా కాదు చలంపేట దాకా వస్తుందని చెప్పి మీరు అంటారు. బట్ కనీసం ఆమె నోరు మూసే కార్యక్రమం మాత్రం చేయరు, ఆమె తప్పుని చెప్పే ప్రయత్నం కానీ చేయరు మీరు. పైకి లేపి ఎక్కడ చేయరు. ఈవెన్ దో రితువు ఆ అమ్మాయి పాయింట్ కాదు, ఆమె దగ్గర ఉండకూడదు అని చెప్తే కేవలం తనుజ చెప్తే ఇచ్చేస్తారు ఆమెకి. అసలు అదేంటో మరి, అసలు ఏం రకమైన హోస్టింగ్ అనేది సీరియస్లీ నాకు అర్థం కావట్లా. ఇలాంటి హోస్టింగ్ చేస్తే టీఆర్పీ ల్యాండ్ నుంచి వస్తాయి. ఎపిసోడ్ అండ్ వీడియో మళ్ళీ చెప్తుంటే వీడియోలు చూపిస్తే తడిసిపోవాలి. ఏడ తడస్తుంది, ఏడ తడవట్ల, అదిగో ఇలా వస్తుంది, కామెడీగా ఉంటుంది ఆ వీడియోలు చూపిస్తుంటే. తడవట్ల వీడియోస్ చూపిస్తే కన్ఫెషన్ రూమ్లోకి లోపలికి అడుగు పెట్టాలంటే వనకాల. ఏడ వణుకుతున్నారు, ఏడ వనకట్లే, దర్జాగా వచ్చి కూర్చొని దర్జాగా బయటకు వస్తున్నారు, డ్యాన్స్ వేసుకుంటున్నారు. అలా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారు హోస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుంది మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ జై హింద్.